హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సిస్టర్ పెళ్లి హడావడి స్టార్ట్ అయింది. పెళ్లి పనులు అనేవి గోధుమరాయి పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కదా. ఈరోజు గోధుమరాయి పెట్టడానికి, పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముహూర్తం పెట్టారన్నమాట. దానికోసం అంతా రెడీ చేస్తున్నారు. చూడండి, ఒకవైపు అమ్మమ్మ, మరొక వైపు అత్తయ్య వాళ్ళు పసుపది రాసి కుంకుమ బొట్లు పెట్టి బాగా రెడీ చేస్తున్నారు. తెలుగువారి పెళ్లి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. వచ్చే ముత్తైదువుల కోసం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టారు. ముహూర్తం టైం అయ్యేసరికి అందరూ రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ చూడండి, కాబోయే పెళ్లి కూతుర్ని ఫన్నీగా అలా ఏడిపిస్తున్నారు. ఇది తెలుగువారి పెళ్లి, ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే. ఇంటికొచ్చిన పేరెంటాలకి గంధం రాసి బొట్లు పెట్టి తాంబూలం అది ఇస్తున్నాం అన్నమాట. ఇలాంటి శుభకార్యాల్లో మన ఆడవాళ్ళదే కదా హడావడి అంతా. శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. మనం ఎంతమంది ఉన్నా కూడా కొన్ని శుభకార్యాలు అనేవి పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరిగితేనే బాగుంటుంది కదా. ముహూర్తం టైం అవ్వగానే పెద్దవాళ్ళందరూ కలిసి హ్యాపీగా స్టార్ట్ చేశారు. ఒకవైపు అందరికీ వంటలు రెడీ చేస్తున్నారు. పెళ్లి కూతురు చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఏ ఆడపిల్లకైనా లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. మన లైఫ్లో పెళ్ళి అనేది ఒకేసారి వస్తుంది. దానికోసం ఎన్నో కలలు కంటూ హ్యాపీగా మురిసిపోతూ ఉంటాం. చూడండి, పెద్దవాళ్ళందరూ కలిసి పసుపు దంచుతున్నారన్నమాట. ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకవైపు పిల్లల ఆనందం చూడండి, ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. ఇలాంటి శుభకార్యాలలో మన ఆడవాళ్ళదే పైచేయి కదండి. హడావడి అంతా మనదే కదా. మనం లేకపోతే ఆ పెళ్లి కళనే ఉండదు. ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అని ఊరికనే అంటారా ఏంటి మరి? ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. జరిగే గోధుమరాయి పెట్టడం అయితే చాలా హ్యాపీగా జరిగింది. అదే రోజు ముహూర్తానికి మధుపరకాలు సతమానం తీసుకోవడానికి అయితే షాప్కి వెళ్ళారన్నమాట. నెక్స్ట్ 2 days తర్వాత పెళ్లి కూతురికి షాపింగ్ చేయడానికి వైజాగ్ వెళ్ళామన్నమాట. తనకు నచ్చిన శారీస్ అన్నీ ఒకసారి కట్టి చూపిస్తున్నారు. అలా కొన్ని షాపులు తిరిగి నచ్చినవి తీసుకొని పెళ్లి షాపింగ్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. ఈ నేలమ్మ పీటను వేసింది. నెక్స్ట్ పెళ్లి పందిరి వేయడానికి పెళ్లిరాట ముహూర్తం అయితే వచ్చింది.
పెళ్లిరాటకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. పెళ్లి పనులన్నీ కూడా అమ్మమ్మ చేతుల మీదుగా దగ్గరుండి చూసుకుంటున్నారన్నమాట. ఆ పెళ్లిరాట వేసే ముహూర్తానికి అందరం రెడీ అయి వచ్చేసాం. అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాం అన్నమాట. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ ఇక్కడ పెళ్లి కూతుర్ని రెడీ చేసే టైం కూడా వచ్చేసింది. ముందు అమ్మమ్మ గారి ఇంటి నుంచి పెళ్లి చీర ఇస్తున్నారన్నమాట. కలుపుతూ మురిసిన బంధు జనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి. మా సిస్టర్ని చూడండి, ఒకవైపు అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది, అలాగా మేనత్తలు అత్తయ్య ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది అన్నమాట. ఆశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. పెళ్లి కూతుర్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోతున్నాం. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ ముహూర్తం టైంకి పెళ్లి కూతుర్ని చేసేసారు. మేనత్తలిద్దరూ చూడండి పెళ్లి కూతురికి పారాణి పడుతున్నారన్నమాట. వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో అక్క చెల్లెళ్ళందరం అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నాం అన్నమాట. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి కూతురిని ఆశీర్వదిస్తున్నారు. అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. మా పిల్ల గ్యాంగ్ మాత్రం మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు శ్రావణి పిన్నిని వదలలేదు అసలు. పెళ్లి కూతురి ఫొటోస్ కన్నా ఈ పిల్ల గ్యాంగ్ ఫొటోస్ ఎక్కువైపోయాయి. వాళ్ళ పిన్నితో కలిసి తెగ ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఒక్కొక్కరు. పిన్ని చిన్నన్న వాళ్ళతో ఫ్యామిలీ అంతా కూడా కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాం అన్నమాట. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ దిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఫైనల్లీ మేనత్తలందరూ కలిసి పెళ్లి కూతురికి హారతి ఇచ్చి లగదీశారన్నమాట. మళ్ళీ పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాం. మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు. మావయ్య వాళ్ళు నైట్కి పెళ్లి పందిరంతా పూలతో డెకరేట్ చేస్తున్నారన్నమాట.
ముహూర్తాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే. ఇక్కడ చూడండి హల్దీ కోసం రెడీ అయ్యాం అందరమేనా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.